నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 41వ డివిజన్ పరమేశ్వరి నగర్ నందు విద్యుత్ పోల్స్ మరియు ఉయ్యాల కాలువ కట్టనందు నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ స్థానిక ప్రజల విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. ఎన్నికల వేళ ఉయ్యాల కాలువకట్ట ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మేము నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో ట్రాన్స్ఫార్మర్ మరియు విద్యుత్ పోల్స్ ప్రారంభించాం. నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, రామకృష్ణ, ఉచ్చూరు సురేష్, వెంకటేశ్వర్ల ఆచారి, వీరాచారి, సుత్తారం సురేష్, సతీష్, కమలాకర్, శివ, గోసియా, మస్తానయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 41వ డివిజన్లోని ఉయ్యాల కాలువ కట్ట మీద ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా స్థానిక సమస్యలతో పాటు ఈ కరెంటు సమస్య ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ వోల్టేజ్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పిన తర్వాత ఎలక్షన్ అయిన వెంటనే మన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు కూడా ఇమీడియట్గా ఆ స్లమ్లో మనం అప్పుడు వెళ్ళి చెప్పామమ్మా, ఇమీడియట్గా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ సమస్య సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. అధికారులతో మాట్లాడి దాదాపుగా 6 లక్షల రూపాయల ట్రాన్స్ఫార్మర్, ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధికారుల యొక్క సహకారంతో. అలాగే పక్కనే ఉన్న పరమేశ్వరి అవెన్యూలో పోల్స్ లేకుండా చాలా దూరం వరకు రోడ్లంతా ఎక్స్టెన్షన్ అయినా కూడా కర్రలతో నాటుకుని వైర్లు లాక్కొని చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్య కూడా వీళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు అన్నవాళ్ళు సంబంధిత అధికారులతో మాట్లాడి ఇమీడియట్ గా అక్కడ పోల్స్ ఏర్పాటు చేసి కండక్టర్ లేకపోయినా కూడా పై అధికారులతో మాట్లాడి ఇమీడియట్ గా కండక్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ కరెంట్ సమస్యను తీర్చిన దానికి 41వ డివిజన్ ప్రజలందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.